కట్టుకథతో ఎంపీ మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారని ఆయన అరెస్టు ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు వైసీపీ స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. పక్కా ప్లాన్ ప్రకారమే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మిథున్ రెడ్డిని ములాఖతయ్యారు. మిథున్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికే అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. ఇటువంటి కేసులు ఎక్కువ కాలం నిలబడవని చెప్పారు. లిక్కర్ కేసులో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అక్రమంగా ఒక కట్టు కథను అల్లి మిథున్ రెడ్డి గారి పైన బనాయించినారో ఆ లిక్కర్ కేసులో లోపల ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని కలవడానికి ఈరోజు ఈ రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావడం జరిగింది. చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి గారు. అంటే పొలిటికల్ గా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఆయనకున్న పలుకుబడి రీత్యా కావచ్చు, ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ రీత్యా కావచ్చు, ఇండివిజువల్ గానే చాలా టాల్ పొలిటీషియన్. కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి అంత ఎదిగిపోతే, అంత పైన స్థాయిలో పెద్ద స్థాయిలో ఉంటే రేపు ఫ్యూచర్ లో తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కూటమి కావచ్చు, లేకుంటే నారా లోకేష్ భవిష్యత్తుకు కావచ్చు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతో ఆయనను ఈ రోజు ఒక అక్రమ కేసు, ఎటువంటి ఎవిడెన్సులు, ప్రూఫ్లు, రుజువులు లేనటువంటి కేసులో ఆయనను అరెస్ట్ చేయడం అనేది నిజంగానే చాలా దారుణం. ఒకవేళ మిథున్ రెడ్డి గారు గాన వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఉద్దేశంలో మంచి వ్యక్తి కాకపోతే, ఇంత తెలుగుదేశం పార్టీ గాలిలో, ఇంత కూటమి గాలిలో ఆయన గెలిచింది ఎవరిపైన? మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన మిథున్ రెడ్డి గారు గెలిచినారు. అంటే ఆ రాజంపేట పార్లమెంట్ పరిధిలో గాని ఆయనకి ఎంత మంచి పేరుంది, ఆ కుటుంబానికి ఎంత మంచి పేరుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. లిక్కర్ కేసులో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అక్రమంగా ఒక కట్టు కథను అల్లి మిథున్ రెడ్డి గారి పైన బనాయించినారో ఆ లిక్కర్ కేసులో లోపల ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని కలవడానికి ఈరోజు ఈ రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావడం జరిగింది. చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి గారు. అంటే పొలిటికల్ గా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఆయనకున్న పలుకుబడి రీత్యా కావచ్చు, ఆయనకున్న